హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి పరోటా అయితే చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకున్నానండి. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి, అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. పరోటాకు స్టఫింగ్ కోసం అయితే ముందుగా నేనైతే 2 ముల్లంగి దుంపలను తీసుకున్నానండి. దీన్ని చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. తరువాత దీన్ని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, తరువాత దీనిలో జీలకర్ర, ఆవాలు, ఒక స్పూన్ వరకు వెల్లుల్లి తురుమును వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీనిలో ముందుగా తురుము పెట్టుకున్న ముల్లంగి తురుమును వేయాలి. తరువాత వీటిని లో ఫ్లేమ్లో ముల్లంగి తురుమును వేయించుకోవాలి. ఈ తురుమును బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని ముందుగానే ఉప్పు వేయకుండా ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి. తరువాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఈ వాటర్ అంతా పూర్తిగా డ్రై అవ్వాలి. అప్పుడే ఈ ముల్లంగి తురుము పొడిగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముల్లంగి పరోటాలను అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని బాల్స్లా తీసుకోవాలి. తరువాత ఈ చపాతీ పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేత్తో చేసి దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముల్లంగి తురుమును వేసి ఈ స్టఫింగ్ బయటికి రాకుండా చపాతీ పిండితో కవర్ చేయాలి. తరువాత ఈ పరోటా చేయడానికి కొద్దిగా పొడిపిండిని వేసి పరోటాల్లా ఒత్తుకోవాలి. ఇలా అన్ని పరోటాలను ఒత్తుకోవాలి. ఈ పరోటా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చపాతీలను ఒత్తటానికి చపాతీ పిండిను ఎక్కువగా తీసుకోవాలండి. దీనిలో మనం స్టఫింగ్ చేస్తాం కదండి. ఈ స్టఫింగ్ బయటికి రాకుండా పెద్ద ముద్దను తీసుకోవాలి. అప్పుడే ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా చపాతీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చపాతీలన్నీ చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీలను కాల్చుకోవాలి. 2 వైపులా త్రిప్పుతూ 2 వైపులా ఆయిల్ స్ప్రెడ్ చేసి చపాతీలను అయితే కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే ముల్లంగి పరోటా అయితే రెడీ అయినట్టే. తరువాత దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా పెరుగు బూందీ అయితే చేద్దామండి. దీనికోసం అయితే ఒక బౌల్లో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును గడ్డలు లేకుండా ఫైన్గా కలుపుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా చాట్ మసాలాను వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ను యాడ్ చేసి కలుపుకోవాలి. తరువాత దీనిలో కారం బూందీ 1 కప్పు వరకు వేయాలి. ఈ కారం బూందీ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 1 కప్పు వరకు వేయాలి. ఈ బూందీ అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత ఈ పెరుగు బూందీకి పోపు అయితే పెట్టుకుందామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు వేయాలి. ఇక్కడైతే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కరివేపాకు,
పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని వేసి పోపు పెట్టుకోవచ్చు. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు బూందీలో వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీరను వేస్తే టేస్టీగా ఉండే పెరుగు బూందీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ ముల్లంగి పరోటాని ఈ పెరుగు బూందీతో సర్వ్ చేద్దామండి. ఈ కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీగా ఉండే ముల్లంగి దుంప రెసిపీ అయితే చూసారు కదండి. మీకు గనక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.